సరే నిన్న ఏం నేర్చుకున్నాం? సేలర్ ఫర్దర్ ప్రాసెస్ కదా. ఆడియో క్లారిటీ ఉందా? ఆన్లైన్ వాళ్ళు చూడండి ఒకసారి. ఆడియో క్లారిటీ ఉందా? సరే, ఫస్ట్ మనం నేర్చుకున్న టాపిక్ ఏంటి? మార్జినల్ అనాలిసిస్లో ఫస్ట్ టాపిక్ ఏది గుర్తుందా లేదా? స్పెషల్ ఆర్డర్స్. స్పెషల్ ఆర్డర్లో టూ థింగ్స్ కన్సిడర్ చేయాలి. ఏది? ఎక్సెస్ కెపాసిటీ, ఫుల్ కెపాసిటీ. ఎక్సెస్ కెపాసిటీ రిలవెంట్ కాస్ట్ అంటే ఏది? వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ కూడా అప్పుడు వస్తుంది. దీంట్లో రిలవెంట్ కాస్ట్ అంటే నార్మల్ సెల్లింగ్ ప్రైస్. ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు నేను ప్రాజెక్ట్ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలంటే కండిషన్ ఏంటి? యాక్సెప్ట్ చేయాలి. ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి? ఆఫర్ ప్రైస్ రిలవెంట్ కాస్ట్. రిజెక్ట్ చేయాలంటే అంతే కదా. ఇక్కడ యాక్సెప్ట్ చేయాలంటే రిజెక్ట్ చేయాలంటే సో ఎక్కడైనా సరే ముఖ్యంగా ఏముండాలి? రిలవెంట్ కాస్ట్ కన్నా ఆఫర్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. అంతేనా? సో స్పెషల్ ఆర్డర్ అయిపోయింది. స్పెషల్ ఆర్డర్ తర్వాత ఏం చేసుకున్నాం? సెకండ్ టాపిక్ మేక్ ఆర్ బై. ఎప్పుడు మేక్ చేయాలి అంటే మనం ఇంటర్నల్గా ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి? మనం ఇంకర్ అయ్యే కాస్ట్ పర్చేస్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది అంటే మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఎప్పుడు బై చేస్తాం అంటే మనం ఇంకర్ అయ్యే కాస్ట్ పర్చేస్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది అంటే బయట కొంటాం. సారీ, రిలవెంట్ కాస్ట్ అనేది పర్చేస్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది అంటే తక్కువ ఉంటేనే ఎక్కువ ఉంటేనా? ఎక్కువ ఉంటే బయట కొంటాం. మేక్ ఆర్ బై. ఓకే. నెక్స్ట్ ఏది? సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. దీంట్లో టూ థింగ్స్ కంపేర్ చేయాలి. ఏదేది? రిలవెంట్ రెవెన్యూ, రిలవెంట్ కాస్ట్. రిలవెంట్ రెవెన్యూ అంటే ఏది డిఫరెన్స్? బిఫోర్ ఫర్దర్ ప్రాసెస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, వీటన్నింటికి డిఫరెన్స్ చూడాలి. దీన్ని రిలవెంట్ రెవెన్యూ అంటాం. రిలవెంట్ కాస్ట్ అంటే ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి మనం ఇంకర్ అయ్యే ఎక్స్ట్రా కాస్ట్, దాన్ని రిలవెంట్ కాస్ట్ అంటాం. ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా అని ఇప్పుడు రెండింటిని బేస్ చేసుకుని ఎలా డిసైడ్ అవుతాం? ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి? ఫర్దర్ ప్రాసెస్ చేయాలంటే అంతే కదా. 3 మెథడ్స్. సేమ్ దీనికి సంబంధించి జాయింట్ కాస్ట్ కూడా నేర్చుకున్నాం. సేమ్ ఉంటుంది జాయింట్ కాస్ట్ కూడా. దాని తర్వాత ఒక ప్రోడక్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను నా బిజినెస్లో, ఓకేనా? లేకపోతే ఉన్న ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, కీప్. ఒక ప్రోడక్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, కేస్ 1. లేకపోతే ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్ నా దగ్గర ఏబి అని ఉన్నాయి ప్రజెంట్. ఏదర్ సి అనే ప్రోడక్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే కీప్. ఏ ప్రోడక్ట్ని బి ప్రోడక్ట్ని రెండు ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నా, లేకపోతే డ్రాప్. ఏ కంటిన్యూ చేయాలనుకున్నా, బి డ్రాప్ చేయాలనుకుంటున్నా. 3 డిసిషన్స్. ఏదర్ సి అనే ప్రోడక్ట్ని యాడ్ చేయాలి, ఏ బి రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయి, రెండు ప్రోడక్ట్స్ని కంటిన్యూ చేయాలి, కీప్, లేదా డ్రాప్, ఏదో ఒక ప్రోడక్ట్ని డ్రాప్ చేయాలి. ఈ 3 డిసిషన్స్ కూడా ఎలా తీసుకుంటాం, దేన్ని బేస్ చేసి తీసుకుంటాం చూద్దాం. ఎలా తీసుకుంటాం అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ డ్రాప్ చేయాలనుకుంటున్నా. చూద్దాం ఏం చేద్దాము. ఏ అనే ప్రోడక్ట్ ఉంది, బి అనే ప్రోడక్ట్ ఉంది, ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 10 lakhs ఉంది. ఏని మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల నాకు 4 lakhs ప్రాఫిట్ వస్తుంది. బిని ప్రొడ్యూస్ చేయడం వల్ల 6 lakhs ప్రాఫిట్ వస్తుంది.
ఇది 8 laక్స్ ప్రాఫిట్ వస్తుంది, ఇది 4 lakhs లాస్ వస్తుంది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏ ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలి, ఏ ప్రోడక్ట్ని డ్రాప్ చేయాలి? అందరు రెస్పాండ్ అవ్వాలి. ఏది కంటిన్యూ చేయాలి? ఏని ప్రొడ్యూస్ చేయడం వల్ల 8 lakhs ప్రాఫిట్ వస్తుంది, బీని ప్రొడ్యూస్ చేయడం వల్ల 4 lakhs లాస్ వస్తుంది. ఏది కంటిన్యూ చేయాలి, ఏది డ్రాప్ చేయాలి? ఏ కంటిన్యూ చేయాలి, బి డ్రాప్ చేయాలి. షూర్ అందరూ? లేకపోతే బీని కూడా కంటిన్యూ చేయాలి? ఎవరు ఉన్నారా? 3 ఆప్షన్స్: ఏ డ్రాప్ చేసి బి కంటిన్యూ చేయడం, బి డ్రాప్ చేసి ఏ కంటిన్యూ చేయడం, రెండింటిని కంటిన్యూ చేయడం, రెండింటిని డ్రాప్ చేయడం. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏని డ్రాప్ చేస్తాం, బిని కంటిన్యూ చేస్తాం. ఆప్షన్ 2, బిని డ్రాప్ చేసి ఏని కంటిన్యూ చేస్తాం. ఆప్షన్ 3, ఏని కంటిన్యూ చేస్తాం, బిని కంటిన్యూ చేస్తాం. ఆప్షన్ 4, ఏని డ్రాప్ చేస్తాం, బిని డ్రాప్ చేస్తాం. మీ ఆప్షన్స్ చెప్పండి. టెక్స్ట్ చేయండి, ఆన్లైన్ వాళ్ళు టెక్స్ట్ చేయండి. ఏం చేస్తారు? మీ ఆప్షన్ ఏంటి? మీ ఆప్షన్ ఏంటి? 2. ఆన్లైన్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఆప్షన్ 2. ఇంకా మిగతా వాళ్ళు అందరు రెస్పాండ్ అవ్వాలి. ఏం చేస్తారని. ఏ కంటిన్యూ, బి డిస్కంటిన్యూ అంటే ఆప్షన్ 2. సరే చూద్దాము. 8 నుంచి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 8 lakhs. బి నుంచి లాస్ ఎంత వస్తుంది? 4 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఎంత టోటల్? బోత్ కంటిన్యూ చేస్తే, అవునా కదా? 2 products కంటిన్యూ చేస్తున్నాం, ఇంతవరకు చేస్తున్నది ఇదే. 2 products కంటిన్యూ చేస్తున్నాం కదా, 6 lakhs లాస్ వస్తుంది. కరెక్టా? ఒకవేళ మీరు బీని మీరు చెప్పిన దాని ప్రకారం బీని డ్రాప్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. 8 lakhs ప్రాఫిట్, ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs లాస్. అంటే లాస్ని తగ్గిస్తున్నాం, అంతేనా? కరెక్టా? ఇది ఎప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ కరెక్ట్ అయినప్పుడు. బస్ థింక్ చేయండి, బి నుంచి కొంచెం కాంట్రిబ్యూషన్ వస్తుంది కదా మనకి, బి నుంచి కాంట్రిబ్యూషన్ వస్తుంది కదా. సరే, ఇలా కాకుండా ఈ వాల్యూస్ అన్నవి కాంట్రిబ్యూషన్ అనుకోండి, అంటే బిఫోర్ డిడక్టింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా? ఈ వాల్యూస్ అన్నవి ప్రాఫిట్స్ అనుకోండి బిఫోర్ డిడక్టింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇది 4 lakhs ప్రాఫిట్ అనుకోండి. 4 lakhs ప్రాఫిట్, ఇచ్చిన ఫిగర్స్ వచ్చేసి కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ఈ 2 productsలో నేను ఏదైనా ప్రొడక్ట్స్ డిస్కంటిన్యూ చేయొచ్చా? బోత్ కంటిన్యూ చేయాలా? డెఫినెట్గా. చేస్తే ఏమవుతుంది? చూద్దాం ఒకసారి. 12 lakhs ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది, 10 lakhs ఫిక్స్డ్ కాస్ట్, 2 lakhs ప్రాఫిట్ వస్తుంది. ఇది 12 lakhs కదా రెండు. ఒకవేళ బీని డిస్కంటిన్యూ చేస్తే 8 lakhs ప్రాఫిట్ ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ 10 lakhs, 2 lakhs లాస్ వస్తుంది. అంతే కదా? మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ 10 lakhs ఏదైతే ఉందో అది ప్రోడక్ట్ ఏ కొద్దిగా బేర్ చేస్తుంది, ప్రోడక్ట్ బి కొద్దిగా బేర్ చేస్తుంది. అవునా కదా? సో మనం ఒక ప్రోడక్ట్ని డిస్కంటిన్యూ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది ఎంత ఫిక్స్డ్ కాస్ట్ని బేర్ చేస్తుంది అనేది కూడా మనం కన్సిడర్ చేయాలి. చేస్తే మాత్రమే కీప్ చేయాలా, యాడ్ చేయాలా, డ్రాప్ చేయాలా అని డిసైడ్ అవ్వగలం. మనం మెటీరియల్ ఓపెన్ చేయండి, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సరే, ఫస్ట్ ఇది చేయండి, జస్ట్ క్యాలిక్యులేట్ చేయడం. మీకు తెలిసిన స్టేట్మెంట్ అది. కాంట్రిబ్యూషన్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, ఆల్రెడీ ఇచ్చేసినట్టున్నారు ఎంత. సరే, నెట్ లాస్ ఎంత చూడండి ఒకసారి, ఆన్సర్ చూడండి. నెట్ లాస్ ఎంత?
5 lakhs, 1 lakh. 1 lakh లాసా ప్రాఫిటా? వన్ ల్యాక్ లాస్. అందరికి అదే వచ్చిందా? చూడండి ఒకసారి చెక్ చేయండి. 1 lakh లాస్. కాంట్రిబ్యూషన్ ఎంత చూడండి? 3 lakhs. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కౌంట్ చేస్తారా? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, కామన్ కాస్ట్ అంటే కామన్ కాస్ట్ని మనం అవాయిడ్ చేయలేము. కామన్ కాస్ట్ అంటే రెండు ప్రోడక్ట్స్కి అప్లికేబుల్ అయ్యేవి. స్పెసిఫిక్గా చెప్పిండేటి కామన్ కాస్ట్, ఏం చెప్పలేదంటే అది అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. 90,000 ఒకటి, 1 lakh ఒకటి, టోటల్ 1,90,000. ఎప్పుడు ఉంది అది? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు తిరిగి రండి, ఇప్పుడు అర్థమవుతుంది. ఐడెంటిఫై ద రిలవెంట్ కాస్ట్, ఐడెంటిఫై ద కాంట్రిబ్యూషన్. రిలవెంట్ కాస్ట్ అంటే ఏది? నార్మల్గా అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఏమైనా ఉంటే అవి. చూడండి, ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈస్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్, ఆ ప్రోడక్ట్ని కీప్, అలాగే ఉంచండి. మనకు వచ్చిన ఎగ్జాంపుల్ ఏది? కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందా, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉందా? కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎగ్జాంపుల్ ప్రకారం దాన్ని అలాగే ఉంచాలి, ఎందుకంటే కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కన్నా. సో ఆ ప్రోడక్ట్ని డ్రాప్ చేయకూడదు, కంటిన్యూ చేయండి. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ లెస్ దాన్ రిలవెంట్ కాస్ట్, డ్రాప్ చేయండి. బికాస్ ఓవరాల్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ విల్ ఇంప్రూవ్. ఎలా ఇంప్రూవ్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఎగ్జాంపుల్ అదే ఉన్నది నెక్స్ట్. సో కాంట్రిబ్యూషన్ రిలవెంట్ కాస్ట్ కంపేర్ చేయండి. కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటే ప్రోడక్ట్ని కంటిన్యూ చేయండి, కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది అంటే డ్రాప్ చేయండి. ఒక్కసారి డిసిషన్ ఎగ్జాంపుల్ మాత్రం చూడండి. ఇది ఆపర్చునిటీ కాస్ట్, అవైలబుల్ కాస్ట్ తెలిసింది అంత అనుకోండి. ఒకసారి ఆ చార్ట్ మాత్రం చదివి కింద ఎగ్జాంపుల్ ఇంకోసారి చూడండి. ఏది కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఏది అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్గా కన్సిడర్ చేస్తామని చూడండి ఒకసారి. ఏసీసీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ? మీరిద్దరు కాకుండా మామూలు మీ బ్యాచ్ ఉందిగా, చేయట్లేదా? ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు కాలేజ్ లైఫ్ వాళ్ళు? అదే అంటున్నా, సెమినార్లో ఎంత కామెడీ ఉంటుందో రేపు తెలుస్తుంది. రేపే వచ్చిందా నోటిఫికేషన్, అది మెసేజ్? సెమినార్కి మీ ఇష్టం వచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, ఇచ్చిన దాంట్లో జస్ట్ రిఫరెన్స్ కోసం అంతే. అది అవి నచ్చితే ఓకే, లేదంటే మీకు ఇష్టం వచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్తున్నా, క్రికెట్ అవన్నీ బాగుంటాయి లేదంటలేదు, కానీ సెమినార్స్ కూడా చాలా బాగుంటాయి. సెమినార్స్, గ్రూప్ డిస్కషన్స్ మీరు ఇంతవరకు పార్టిసిపేట్ చేసిండ్రు, చేస్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది అన్నది. అదేదో పెద్ద క్లాస్ జరిగినట్టు సీరియస్ జరిగే ఈవెంట్ అయితే కాదు. ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. కొత్త కొత్త ఐటమ్స్ అన్ని చూస్తారు అప్పుడు మీరు. ప్లస్ క్విజ్ బాగుంటుంది అన్నిటికన్నా. చెప్తాను రేపు ఎలా ప్లాన్ చేస్తానో చెప్తాను. కొద్దిగా కాన్సెప్ట్ కంప్లీట్ అయితే ఇంకో 10 minutes. యాక్చువల్ నిన్న ఫైనలైజ్ అయ్యి నిన్న అప్డేట్ ఇవ్వాల్సింది, నిన్న ఫైనలైజ్ అవ్వలేదు. అంటే నిన్న మార్నింగ్ అంటున్నా, మీ క్లాస్కి వచ్చేపాటికి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, లేకపోతే నిన్నే ఇచ్చేవాడు అంత అప్డేట్. అది
ఈ ఒక్క ప్రాబ్లం కంప్లీట్ చేసి దాని గురించి మాట్లాడుకుందాం. సరే, మీరు ఏం చేస్తారంటే కింద ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఓన్లీ ప్రోడక్ట్ ఏకి మాత్రమే కాంట్రిబ్యూషన్ నెట్ లాస్ కనుక్కోండి. ఓన్లీ ప్రోడక్ట్ ఏకే, మిగతా రెండు కనుక్కోదండి ఇప్పుడే. ఓన్లీ ప్రోడక్ట్ ఏకి కాంట్రిబ్యూషన్ నెట్ లాస్ కనుక్కోండి. టెక్స్ట్ చేయండి. ఎంత వచ్చిన కాంట్రిబ్యూషన్? 3 lakhs. ఇది లాసా 1 lakh? సరే, ఇప్పుడు బోత్ ప్రోడక్ట్స్ కంటిన్యూ చేయండి. అంటే సెకండ్ కాలం ఓవరాల్ కంపెనీ క్యాలిక్యులేట్ చేయండి. ప్రాఫిట్ 1 lakh. సరే, థర్డ్ వన్ కూడా కన్సిడర్ చేయండి. ఏదది? కంపెనీ వితౌట్ ప్రోడక్ట్ ఏ, అంటే ప్రోడక్ట్ ఏని డ్రాప్ చేస్తున్నారు. డ్రాప్ చేస్తే ఏమవుతుంది చూడండి. 6 lakh. ఓన్లీ 10,000. ప్రాఫిట్ లాసా? సరే చూడండి, ఫస్ట్ ఓవరాల్ కంపెనీ చూడండి. ఓవరాల్ కంపెనీలో ప్రోడక్ట్ ఏ ఉంటుంది, అదర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, కరెక్టా? రెండు ఉన్నప్పుడు లాస్ ఎంత ఉంది మనకి? రెండు ఉన్నప్పుడు లాస్ ఉందా, ప్రాఫిట్ ఉందా? ప్రాఫిట్ ఉంది. బట్ ఇండివిజువల్గా ప్రోడక్ట్ ఏకి మాత్రం చూసినప్పుడు ప్రాఫిట్ ఉందా, లాస్ ఉందా? లాస్ ఉంది. ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్లో చూడండి, ఏని ఇప్పుడు డ్రాప్ చేస్తున్నాను. ఇంతకుముందు 2 ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు 1 lakh ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు ప్రోడక్ట్ ఏం డ్రాప్ చేయడం వల్ల లాస్ వస్తుంది. నేను నార్మల్గా ప్రోడక్ట్ ఎందుకు డ్రాప్ చేస్తున్నాను? ప్రోడక్ట్ ఏది లాస్ ఉంది కాబట్టి డ్రాప్ చేస్తున్నా, కరెక్టా? కానీ ఓన్లీ ఒక్క ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకుని లాస్ డ్రాప్ చేయడం వల్ల, ఓన్లీ లాస్ ఉంది కదా అని ఒక్క ఉద్దేశంతో డ్రాప్ చేయడం వల్ల నాకు ఓవరాల్ కంపెనీ 1 lakh నుంచి 10,000 లాస్ వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 1,10,000 డిక్రీజ్ అయింది వాల్యూ, అవునా కదా? జస్ట్ ఈ 1 lakh లాస్ వచ్చిందని చెప్పేసి ప్రోడక్ట్ ఏని డ్రాప్ చేశాను. దానివల్ల 1 lakh ప్రాఫిట్లో ఉన్న కంపెనీ 10,000 లాస్కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 1,10,000 అమౌంట్ తగ్గింది. ఎందుకు? రీజన్ ఏంటి? అబ్జర్వ్ చేయండి. ఎందుకు రీజన్? ఆ ఫిగర్స్ అని తెలుస్తుంది ఎందుకనేది. ఆ ఫిగర్స్తోనే తెలుస్తుంది. చూడండి, తెలుస్తుందేమో, ఐడెంటిఫై చేయగలరేమో. తెలియలేదా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోడక్ట్ ఏ మన క్వశ్చన్లో ఇచ్చింది అనుకుందాం, ప్రోడక్ట్ బి ఇంకొక ప్రోడక్ట్ అనుకున్నాం దాంతోపాటు. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 10 lakhs ఉంటే ప్రోడక్ట్ ఏ నుంచి కాంట్రిబ్యూషన్ కొద్దిగా వస్తుంది, ప్రోడక్ట్ బి నుంచి కాంట్రిబ్యూషన్ కొద్దిగా వస్తుంది కదా. రెండు కాంట్రిబ్యూషన్లు కలిపి ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాయి, అవునా కదా? నేను ఎప్పుడైతే ప్రోడక్ట్ ఏని డ్రాప్ చేస్తానో దీని నుంచి రావాల్సిన కాంట్రిబ్యూషన్ నాకు ఇంకొస్తుందా? రాదు. అంటే ఫిక్స్డ్ కాస్ట్ అంతా దేని మీద పడుతుంది? బ్యాలెన్స్ బి మీద పడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? బిలో కాంట్రిబ్యూషన్ ఎక్కువ వచ్చినా సరే ఈ ఫిక్స్డ్ కాస్ట్ రావడం వల్ల ఆటోమేటిక్గా లాస్ వస్తుంది. క్వశ్చన్ మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, రీజన్ ఎంత అనేది మరీ వినండి. ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి ఉంది. మనం క్వశ్చన్లో ప్రోడక్ట్ బిని డ్రాప్ చేస్తున్నాం. ప్రోడక్ట్ ఏ సమ్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది, ప్రోడక్ట్ బి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది, కరెక్టా? కానీ ఎప్పుడైతే సింగిల్గా ప్రోడక్ట్ ఏదొక్కటే క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1 lakh లాస్ వచ్చింది కదా, 1 lakh లాస్ వస్తుందని ప్రోడక్ట్ ఏ నేను డ్రాప్ చేస్తే ప్రోడక్ట్ ఏ అన్నది ఒక సమ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు ప్రోడక్ట్ ఏని డ్రాప్ చేయడం వల్ల ఈ కాంట్రిబ్యూషన్ రాదు.
ఈ కాంట్రిబ్యూషన్ రాకపోతే ఈ ఫిక్స్డ్ కాస్ట్ కవర్ చేస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ అది కవర్ చేయదు. అప్పుడు ఏది కవర్ చేస్తుంది? బి కవర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఓవరాల్ ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. సో డ్రాప్ చేసే ముందు ఫిక్స్డ్ కాస్ట్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో మనం ఐడెంటిఫై చేయాలి. చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లాసే వస్తుంది. మీరు ఇంతకుముందు ఆపరేట్ చేస్తే 1,00,000 లాస్, 1,00,000 ప్రాఫిట్ వచ్చేది ఏ కంటిన్యూ చేస్తుంటే. ఇప్పుడు ఏం డ్రాప్ చేయడం వల్ల 10,000 లాస్ వచ్చింది. సో డ్రాప్ చేసే ముందు ఆలోచించి చేయాలి. ఏం ఆలోచించాలి? మెయిన్గా ఫిక్స్డ్ కాస్టే. ఎక్కడైనా సరే ఫిక్స్డ్ కాస్ట్ మోస్ట్ డేంజర్. మనల్ని సేవ్ చేయాలన్నా అదే, తొక్కేయాలన్నప్పుడు అదే. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ని ప్రతి డిసిషన్ మేకింగ్లోనూ కన్సిడర్ చేయాలి. అర్థమైందండి ఈ పాయింట్? ఎవరికైనా డౌట్ ఉందా? ఈ పాయింట్ అర్థమైతే ఒకసారి రిఫర్ చేయండి, డౌట్ ఉంటే ఒకసారి అడగండి, డిస్కస్ చేద్దాం ఇప్పుడే. సరే ఇక్కడ చూడండి, రీజన్ తెలుస్తుంది ఎందుకనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ అండ్ బి రెండు ప్రొడ్యూస్ చేస్తున్నాను. దాని నుంచి 9 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఏ నుంచి 4 lakhs కాంట్రిబ్యూషన్ వచ్చింది, అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ అనేది 4 lakhs వచ్చింది, ఇక్కడ 5 lakhs వచ్చింది బిలో. వీటన్నింటిని యాడ్ చేస్తే 9 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ 8 lakhs ఉంది కాబట్టి 1 lakh ప్రాఫిట్ వచ్చింది నాకు. కరెక్టా? ఇది అర్థమైందా ఫస్ట్ అందరికీ? ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే 1 lakh ప్రాఫిట్ వస్తుంది కదా అని బైఫర్గెట్ చేసి చూడాలనుకున్నా, ఏ నుంచి ఎంత వస్తుంది, బి నుంచి ఎంత వస్తుందని. అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఓన్లీ ఏ మాత్రమే 1 lakh ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ అంతా ఏ మాత్రమే తెస్తుంది, బి తీసుకురావట్లేదు ఏం ప్రాఫిట్. ఊరికే నామకే బాసే ఉంది అని డిసైడ్ అయినాను ఇప్పుడు. అవునా కదా? బి నుంచి ప్రాఫిట్ రావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాను? బి అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసి మనకి ప్రయోజనం లేదు. ఎందుకు? ప్రాఫిట్ వస్తుందా? ప్రాఫిట్ రాకున్నప్పుడు ఏం చేస్తాను? డ్రాప్ చేసేస్తా. డ్రాప్ చేయడం వల్ల ఎఫెక్ట్ ఏమవుతుందో చూడండి. ఏ నుంచి వచ్చే ప్రాఫిట్ అలాగే వస్తుంది, కాంట్రిబ్యూషన్ 4 lakhs. బట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇప్పుడు? ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? సో ఫిక్స్డ్ కాస్ట్ ఎఫెక్ట్ అది. మనం ప్రాఫిట్ ఇవ్వట్లేదు కదా అని ఒక ప్రోడక్ట్ని డ్రాప్ చేస్తే దాని మీద ఉండే ఫిక్స్డ్ కాస్ట్ అంతా మిగతా ప్రోడక్ట్స్ బేర్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఓవరాల్గా వచ్చేది లాసే మనకి. మీకు అక్కడ ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకో, ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి బుక్లో, ఈజీగా ఉంటుంది. అక్కడ ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. ఇది రాసుకుంటారో మరి రాసుకోండి. ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఫిక్స్డ్ కాస్ట్ ఎందుకు డ్రాప్ చేయకూడదు అనేది తెలిసిపోతుంది ఇక్కడే.
అంతే అండి. యాడ్, కీప్, డ్రాప్. మనం మన ప్రోడక్ట్ని డ్రాప్ చేసే ముందు మనం ఏ ప్రోడక్ట్ని అయితే డ్రాప్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ అన్నది ఫిక్స్డ్ కాస్ట్ని ఎంత బేర్ చేస్తుందో కూడా కన్సిడర్ చేయాలి పాయింట్లోకి. కన్సిడర్ చేయకపోతే ఓవరాల్గా లాస్ వస్తుంది అనేది పాయింట్. నెక్స్ట్ ఇది లిమిటింగ్ ఫ్యాక్టర్. లిమిటింగ్ ఫ్యాక్టర్ బాటిల్ని అట్లీస్ట్ 1 అవర్ కావాలి అది. సరే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి చూడండి అన్ని 4 మెథడ్స్. యూఎస్సిఎంఏ వాళ్ళకైతే టోటల్ 4 మెథడ్స్ ఉన్నాయి. 4 మెథడ్స్లో 5 మెథడ్స్ ఉన్నాయి టోటల్. ఇప్పుడు 4 డిస్కస్ చేసాము. 5లో మినిమం 3 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. 3 కాన్సెప్ట్స్ నుండి ఈజీగా 30 to 40 మార్క్స్ కవర్ చేస్తాయి ఆ 3 క్వశ్చన్సే యూఎస్సిఎంఏ వాళ్ళకి. సార్ ఇది ఉంది కదా సార్, ఏది? ఫర్దర్ ప్రాసెస్ జాయింట్ ప్రాసెస్. అవును. ఎస్టర్డేస్ షుగర్ చేసి చెప్పారు కదా, ఎగ్జామ్ షుగర్ చేసి. అవును, ఇదే కదా. ఎక్స్ప్లెయిన్ చేయంటున్నారా? ఏదైనా పాయింట్ ఉంది స్పెసిఫిక్గా? ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సరిగ్గా ఓకే, నార్మల్గా చూడండి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ షుగర్ కేన్ ఆల్రెడీ ఇంకర్ అయినామా, ఇంకర్ అవ్వాలా? ఇంకర్ అయ్యాం కాబట్టి రిలవెంట్ కాస్ట్ అవుతుంది. ఇర్రెలవెంట్ కాస్ట్ అవుతుందా? ఇర్రెలవెంట్. కాస్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ టు గెట్ షుగర్ అండ్ మొలాసిస్, ఇది రా మెటీరియల్. మనకి కాస్ట్ ఆఫ్ షుగర్ కేన్ అనేది రా మెటీరియల్. రా మెటీరియల్కి ఇంకర్ అయిన కాస్ట్ ఇర్రెలవెంట్. రా మెటీరియల్ యూస్ చేసుకొని ప్రాసెస్ చేసాము, దానివల్ల షుగర్ మొలాసిస్ వచ్చినాయి. ఇది ఆల్రెడీ ఇంకర్ అయ్యాము, ఇప్పుడు ఇంకర్ అవ్వాలా? ఇంకర్ అయ్యాము. రా మెటీరియల్ని తీసుకొని ప్రాసెస్ చేస్తేనే షుగర్ మొలాసిస్ వస్తాయి మనకి. ఇది జాయింట్ కాస్ట్. రెండింటికి కలిపి ఇంకర్ అయ్యాము. ఇది రిలవెంట్ కాస్ట్ అవుతుంది ఇది కూడా. ఇప్పుడు చూడండి, మిస్టర్ పప్పు కెన్ సెల్ షుగర్ ఫర్ 150, మొలాసిస్ ఫర్ 20. నాకు ఇప్పుడు 2 ఆప్షన్స్ వస్తున్నాయి. నా చేతిలో షుగర్ ఉంది, మొలాసిస్ ఉంది. షుగర్ని సేల్ చేసేస్తాను ఇప్పుడు, కానీ మొలాసిస్ని సేల్ చేయాలంటే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏదర్ 20 రూపీస్కి ఇప్పుడైనా సేల్ చేయొచ్చు, ఫర్దర్ ప్రాసెస్ చేసి 55 రూపీస్కైనా సేల్ చేయొచ్చు. నేను ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చేసి 20 ఇప్పుడు సేల్ చేయాలా, 55 సేల్ చేయాలా అనే డిసిషన్ తీసుకునే ముందు ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి నాకు ఎంత ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవుతుందో కూడా ఆలోచించాలి. ఎంత ఇంకర్ అవుతుంది? 25 రూపీస్. కానీ నేను ఫర్దర్ ప్రాసెస్ నాకు ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 20 to 30, 55 వస్తుంది. 35 రూపీస్ ప్రాఫిట్ ఇంకర్ అవుతుంది. అంటే నేను 25 రూపీస్ ఇంకర్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ చేస్తే 35 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది నాకు. అంటే ఓవరాల్ ప్రాఫిట్ 10 రూపీస్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ లాస్ వచ్చిందంటే ఫర్దర్ ప్రాసెస్ చేయం. అంతేనా? చూడండి ఒకసారి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో. రిలవెంట్ కాస్ట్ ప్రతిసారి ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తేనే ఆ కాస్ట్ ఉంటుంది, లేకపోతే లేదు. కాబట్టి అది రిలవెంట్ కాస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 99% కేసెస్ అది రిలవెంట్ కాస్ట్ అవుతుంది. ఇంక్రిమెంటల్ కాస్టు, మార్జినల్ కాస్టు, అడిషనల్ కాస్టు ఇవన్నీ ఒక్కటే. 99% ఆఫ్ కేసెస్తో అది రిలవెంట్ కాస్ట్స్ అవుతాయి. ఒకసారి చూసుకొని ఫస్ట్ నుంచి 4 మెథడ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోతాయి ఇక్కడ. సో మీకు ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది ఆల్రెడీ అందరికీ. ఆన్లైన్ వాళ్ళు కూడా వినండి, ఏది పార్టిసిపేట్ చేయాలో ఏది పార్టిసిపేట్ చేయాలో కూడా చెప్తాను. ఆన్లైన్ వాళ్ళకి సెమినార్ ఆప్షన్ లేదు, కాకపోతే మీరు అటెండ్ అయ్యి వినొచ్చు. ఇక్కడ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు అటెండ్ అయ్యి వినొచ్చు ఆన్లైన్ క్లాసెస్. లింక్స్ వెళ్తే అన్నీ రికార్డ్ అవుతాయి, A to Z ప్రతిదీ రికార్డ్ అవుతాయి. యూట్యూబ్లో పెట్టరు, రికార్డ్ అవుతాయి.
కాబట్టి ఆన్లైన్లో వచ్చి వినాలనుకునే వాళ్ళు సెమినార్స్ వినొచ్చు, బట్ మీరు పార్టిసిపేట్ చేయలేరు. ఫస్ట్ వన్, సెమినార్స్కి మీకు ఇష్టం వచ్చిన కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కాన్సెప్ట్స్ అర్థం అవ్వట్లేదంటే మన వాళ్ళు కొన్ని లిస్ట్ పంపించారు కదా, ఆ లిస్ట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు 100% పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే అసలు చదవడంలో ఎంత జాయ్ ఉంటుందో తెలుస్తుంది. రేపు కావాలని ట్రై చేసి చూడండి. రేపు ఒక్కరోజు అటెండ్ అయ్యి చూడండి, తర్వాత సెమినార్స్ అంటే మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. అందరూ వస్తే బాగుంటుంది సెమినార్స్. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ ఎలా కండక్ట్ చేస్తామంటే 4 టాపిక్స్ ఇచ్చారు కదా. గ్రూప్ డిస్కషన్స్ టోటల్గా 2 సెషన్స్ ఉంటాయి. సెషన్ 1, సెషన్ 2. వచ్చిన మెంబర్స్ని 2 సెషన్స్లో సాఫ్ ఆఫ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ 10 మెంబర్స్ వచ్చారా, ఇందులో 5 మెంబర్స్, ఇందులో 5 మెంబర్స్. ఈ 5 మెంబర్స్కి ఒక టాపిక్ ఇస్తాము, ఈ 5 మెంబర్స్కి ఒక టాపిక్ ఇస్తాం. టోటల్ 4 టాపిక్స్ ఉన్నాయి కదా. ఈ 5 మెంబర్స్కి ఒక టాపిక్, ఈ 5 మెంబర్స్కి ఒక టాపిక్. వీళ్ళు ఏం చేయాలంటే ఏదర్ పాజిటివ్ అయినా మాట్లాడవచ్చు, నెగిటివ్ అయినా మాట్లాడవచ్చు. ఇక్కడే కూర్చోపెడతారు. ఏదర్ పాజిటివ్ అయినా మాట్లాడవచ్చు, నెగిటివ్ అయినా మాట్లాడవచ్చు. మేము ఇక్కడ 5 నంబర్స్ నేమ్స్ రాసుకుంటాం. స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 5 అలా నేమ్స్ రాసుకుంటాం. ఒక పర్సన్ లేచి పాజిటివ్ పాయింట్ పర్ఫెక్ట్గా మాట్లాడాడంటే ఆ స్టూడెంట్కి ఒక పాయింట్ వస్తుంది. గ్రూప్ సంబంధం లేదు ఇక్కడ, స్టూడెంట్ వైజే. అదే స్టూడెంట్ మరి లేచి ఇంకొక పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడాడు, 1 పాయింట్ వస్తుంది. లేచి ఎవరైనా తిట్టాడు, -1 వస్తుంది. రాంగ్ బిహేవియర్ చేశాడు, -1 వస్తుంది. కొంచెం వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేశాడు, -1 వస్తుంది. ఫస్ట్ పాజిటివ్ మాట్లాడాడు, ఇప్పుడు నెగిటివ్ మాట్లాడుతున్నాడు, అదే పాయింట్ని, -1 వస్తుంది. సో చెప్పాలనుకున్న కంటెంట్ ఏదైనా పాజిటివ్ అయినా చెప్పని, నెగిటివ్ అయినా చెప్పని పర్ఫెక్ట్గా చెప్పాలి. ఫస్ట్ పాజిటివ్గా మాట్లాడే కాన్సెప్ట్ని తర్వాత నెగిటివ్కి మాట్లాడినామంటే పాయింట్ అనేది లెస్ అవుతూ వస్తుంటుంది. సింపుల్గా మంచి మాట్లాడితే అడిషనల్ పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది. మంచిగా అంటే నేను పాజిటివ్ సెన్స్, నెగిటివ్ సెన్స్ ఏదైనా అవ్వచ్చు, పాయింట్ పర్ఫెక్ట్ ఉండాలి, అప్పుడు ఒక పాయింట్ వస్తుంది. చెప్పిన పాయింట్కి మరి రివర్స్ మాట్లాడితే -1 వస్తుంది. మిస్బిహేవ్ అంటే వేరే వాళ్ళు ఆన్సర్ చెప్తున్నప్పుడు నువ్వు చెప్పింది రాంగ్ అని డైరెక్ట్గా వేలే చూపించడం కానీ అలాంటివి మన బిహేవియర్. ఇది ఓవరాల్గా గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్ సంబంధించి ఆన్లైన్ వాళ్ళు అటెండ్ అవ్వచ్చా, పాసిబుల్ అవుతుందా? అవ్వచ్చండి, ఆన్లైన్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు గ్రూప్ డిస్కషన్కి. మీరు ఇక్కడి నుంచి పాయింట్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఇక్కడ మీరు మాట్లాడవచ్చు, అంతే కదా. కాకపోతే ఆ ఫ్లో అనేది కట్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న ఫ్లోకి కట్ అయిపోతుంది. కానీ క్విజ్ అనేది అలా కాదు. క్విజ్ అనేది అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీరు ఖచ్చితంగా మొబైల్ ఫోన్ తీసుకొని రావాలి. ఎందుకంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాం ఆన్సర్, క్వశ్చన్ని డిస్ప్లే చేసి వెయిట్ చేస్తాము. మీరు ఆన్సర్ అనేది బై మౌస్ చెప్పకూడదు. జూమ్ ఓపెన్ చేసి జూమ్ చార్ట్లో, ఈ చార్ట్ ఉంది కదా మనకి, ఇక్కడ టెక్స్ట్ చేయాలి మీరు. ఎవరిదైతే ఫస్ట్ మీనింగ్ కనిపిస్తుందో కరెక్ట్ ఆన్సర్, వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం గెస్ట్ చేయలేము కదా ఫస్ట్ ఆన్సర్ ఎవరు చెప్పారని. కానీ చార్ట్లో గెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆన్సర్ అందరూ చెప్పినా సరే జూమ్ మీటింగ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ని కూడా కన్సిడర్ చేసి ఫస్ట్ ఎవరు చెప్పారో, ఫస్ట్ ఎవరు రెస్పాండ్ అయ్యారు అనేది చెప్తుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎవరిది వస్తుందో వాళ్ళకి పాయింట్. అలా 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్లో ఎవరికి హైయెస్ట్ వస్తుందో వాళ్ళు విన్ అవుతారు. ఓకేనా, అర్థమవుతుందా? పర్లేదు, పార్టిసిపేట్ చేయండి, బాగుంటుంది. క్విజ్లో అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ప్రతి క్వశ్చన్స్. ఆప్షన్స్ మన అకాడమిక్ క్వశ్చన్స్ మాత్రం ఆప్షన్స్ ఉంటాయి. అకాడమిక్ క్వశ్చన్స్ అని కూడా ఉన్నాయి కదా, 50లో అరౌండ్ 5-6 వస్తాయి. ఇవి ఆప్షన్స్ ఇంక్లూడ్ చేయగలిగినవి ఇంక్లూడ్ ఉంటాయి, మిగతావన్నీ ఏమి ఉండవు. ఓకేనా, నాకు తెలిసి ఆ 50లో అట్లీస్ట్ ఒక 10 మీరు ఫేస్బుక్, ఇన్స్టాలోనే చూసింటారు, ఒక 10 మినిమం. ఇంకొక 50, ఒక 10 దాకా మనకి అకాడమిక్ ఉంటాయి. ఇంకో 30 మనం కొద్దిగా నాలెడ్జ్ యూస్ చేసి చెప్పాలంతే. నాకు తెలిసి 3 పర్ఫెక్ట్గా పార్టిసిపేట్ చేస్తే క్విజ్ అనేది ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అందరికన్నా. సెమినార్ ప్రిపరేషన్ కూడా బాగుంటాయి, బట్ ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది, ఇంకా వీళ్ళంత ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది. బట్ ఆన్లైన్ వాళ్ళకి మాత్రం క్విజ్ మీరు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చండి. మీరు కూడా క్వశ్చన్స్ డిస్ప్లే అవుతుంటాయి, మీరు చాట్లో మెసేజ్ చేయడం మాత్రమే. మీరు గూగుల్లో సెర్చ్ చేసేస్తారా, ఎక్కడ చేస్తారా అనేది మీ ఇష్టం. అక్కడ ఫస్ట్ టైం ఎవరిది వస్తుందో వాళ్ళకి పాయింట్ వస్తుంది, అంతే. చేసుకోవచ్చా గూగుల్లో? మీరు సెర్చ్ చేసే లోపల తెలిసిన వాళ్ళ ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. ఎవరికి తెలియకపోతే అందరూ సెర్చ్ చేస్తారు, తెలిసిందంటే ఆన్సర్ వస్తుంది ఈజీగా. సో మీరు ఒకవేళ మాట్లాడుకొని ఇద్దరు ఒకేసారి మెసేజ్ సెండ్ చేద్దామన్నా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ని కూడా జూమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఆప్షన్ లేదు. ఒక పర్సనే వస్తారు. 50 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అడిగేది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 30 మెంబర్స్ అయినా పార్టిసిపేట్ చేస్తారు క్విజ్ మాత్రం.
30 మెంబర్స్లో 50 క్వశ్చన్స్ కాబట్టి ఒక పర్సన్కి ఎవరికైనా ఒక 5 మార్క్స్ వచ్చినా కూడా వాడు టాప్లో ఉంటాడు ఆల్మోస్ట్. అవునా కదా? సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకో, క్విజ్ బాగుంటుంది డెఫినెట్గా. ఇంకా గ్రూప్ డిస్కషన్ సెమినార్స్ కూడా మీరు పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. డెఫినెట్గా చేయాలి ఆఫ్లైన్ వాళ్ళు, తప్పదు. ఈరోజు ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, మీరు క్రికెట్లో పార్టిసిపేట్ చేయాలంటే గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలని. ఎందుకంటే క్రికెట్ ఉండేది 13 కదా, గ్రూప్ డిస్కషన్ రేపే కదా, అప్పుడు వస్తారు అందరూ. సెమినార్ గ్రూప్ డిస్కషన్ రెండు, ఓన్లీ గ్రూప్ డిస్కషనే కాదు. 13th పార్టిసిపేట్ చేయాలంటే 11th వచ్చి మీరు ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయాలి ఫస్ట్, అప్పుడు కదా ఒక బాండింగ్ వస్తుంది అసలు. ఇప్పుడు మీకు ఎవరు ఏసీసీ అంటే ఏసీసీ ఎవరు మాత్రమే తెలుసు. మన అదర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మన ఇన్స్టిట్యూట్లో అదర్ స్టూడెంట్స్ తెలుసా? జస్ట్ తెలుసు కానీ పరిచయం లేదు. ఆ బాండింగ్ రావాలంటే ఫస్ట్ ఒకసారి కలిసి ఆడితేనే వస్తుంది ఏదైనా సరే. కాబట్టి ఇప్పుడు ఈరోజు వస్తుంది ఇంకో మెసేజ్, మీరు క్రికెట్లోను, చెస్లోను, ఖోఖోలోను, కబడ్డీలోను పార్టిసిపేట్ చేయాలంటే 10th 11th గ్రూప్ డిస్కషన్స్కి, క్విజ్కి అటెండ్ అవ్వాలి. గ్రూప్ డిస్కషన్, క్విజ్, సెమినార్ ఇప్పుడు వస్తారు అందరూ, అంతే కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వాళ్ళు ఇక్కడ రప్పించడం బాధ్యత, తర్వాత చూసుకుందాం ఎందుకు పార్టిసిపేట్ చేయరు, అంతే కదా? చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే క్లారిఫై అయిపోవాలి, ఎయిదర్ సెమినార్స్ సంబంధించి గురించి కానీ కాన్సెప్ట్ గురించి కానీ. హౌ ద ఎకనామీ వర్క్స్ మీద సెమినారా? అర్థం కాలేదు. ఎకానమీ వర్కింగ్లో బ్యాంకింగ్ సిస్టమా? ఓకే చెప్పొచ్చు. కాకపోతే మనము అవి ఎలాంటి ఆ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే చెప్పడం కన్నా ఇంకా ప్రజెంటేషన్ ఉంటే చాలా బాగుంటుంది. వీలైతే అది ట్రై చేయండి విత్ పీపీటీ ఆప్షన్ ఉంది, ఎలాగో మనకేం ప్రాబ్లం లేదు. అంటే చూసే పర్సన్కి ఎఫెక్ట్ విజువలైజేషన్ బాగుంటుంది. మనం జస్ట్ చెప్పుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే, నార్మల్గా ఇక్కడ జరిగే చెప్తాం టుమారో, ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనుకోండి, మీరు ఫస్ట్ వచ్చి చెప్తుంటే మిగతా 9 మెంబర్స్ ఏం చేస్తారు తెలుసా? మీరు చెప్పే టాపిక్ వినరు, వాళ్ళు రివైజ్ చేసుకుంటుంటారు. అవునా కదా? అది ఎప్పుడు రివైజ్ చేసుకుంటారంటే మనం జస్ట్ మాట్లాడుతున్నప్పుడు. అదే అక్కడ పిక్చర్ పడిందంటే వాడి కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతుంది, ఇక్కడికి విజువల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతుంది, అంటే బలవంతంగా వినిపిస్తాం అంతా. సో వీలైనంత వరకు పీపీటీస్ ప్రజెంట్ చేసుకోండి. ఎలాగో ఈరోజు ఆఫ్టర్నూన్ కదా క్లాసులు, ఒక ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ కూర్చుంటే అయిపోతాయి పీపీటీస్. ట్రై చేయండి, 1.5 అవర్ కూర్చుంటే అయిపోతుంది, బట్ ఎఫెక్టివ్గా ఉంటుంది నిజంగా. లేదు మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారంటే గూగుల్లో కొన్ని రెడీమేడ్ పీపీటీస్ ఉంటాయి ఆల్రెడీ, డైరెక్ట్ అవి డౌన్లోడ్ చేసుకోండి. ఆ కాన్సెప్ట్కి తగ్గట్టుగా మీ ప్రజెంటేషన్ చేంజ్ చేసుకోండి. 2 ఆప్షన్స్, ప్రజెంటేషన్ మీద రెడీగా ఉందనుకుంటే పీపీటీ మీరు ప్రిపేర్ చేసుకోండి, లేదనుకుంటే ఆల్రెడీ గూగుల్లో ఉన్న పీపీటీస్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ కంటెంట్ తగ్గట్టుగా మీరు మాడిఫికేషన్ చేసుకోండి, ఎలా అయినా చేయొచ్చు. దొరుకుతాయి పీపీటీస్, చాలా దొరుకుతాయి రెడీగా ఉన్నవి, లెక్కలైనా దొరుకుతాయి విత్ ఇమేజెస్, కార్టూన్స్ చాలా దొరుకుతాయి. బట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నదైతే మీమ్స్లో ప్రజెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ అంత ఈజీ కాదు మీమ్స్లో ప్రజెంట్ చేయాలంటే, మనకి మీమ్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మనతో ఒక 10 స్టూడెంట్స్ ఉంటే మీమ్ నాలెడ్జ్ ఉన్నది నాకు తెలిసి 7-8 మెంబర్స్కి ఉంటుంది అంతే, ఇంకో 2 మెంబర్స్కి అర్థం కాదు అంత ఈజీగా. బట్ ట్రెండింగ్ టాపిక్ అయితే అదే మీమ్స్ నాలెడ్జ్. పిక్ చూడగానే ఆ డైలాగ్తో సహా గుర్తుంటుంది, అలా క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు మీమ్స్ని. బట్ ట్రై చేయొచ్చు. నేనైతే ఐటీ సబ్జెక్ట్ ట్రై చేస్తున్నాను, చూద్దాం. బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. మీకుంది కదా ఐటీ వీళ్ళకి ఉంది, యూఎస్ఎంఏ వాళ్ళకి ఉంది, సేమ్ కాన్సెప్ట్. చూద్దాం అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, ట్రై చేద్దాం. ఐ హోప్ వర్క్ అవుతుంది. మనకేం లేదు, ప్రతి ఫ్రేమ్లోనూ మహా అంటే బ్రహ్మానందం కనిపిస్తాడు, లేకపోతే మంచి అన్న కనిపిస్తాడు. ఇంక కొంతమంది ఉన్నారు కదా కేటగిరీస్ మీమ్స్ ఫేమస్ చేసేవి, వాళ్ళు కనిపిస్తారు. సో ఇంకేంటి ఏమన్నా ఉన్నాయా చూడండి, ఇంకా 2 minutes ఉంది టైం. ఆన్లైన్ వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేస్తారా క్విజ్? అందరు చేయాలి. అందరు చేస్తేనే బాగుంటుంది. ఇంతేనా? క్లోజ్ చేద్దాం. ఇంకా లిమిటింగ్ ఫ్యాక్టర్ అని ఒక టాపిక్ ఉంది,
లిమిటింగ్ ఫ్యాక్టర్ మీకు నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. అది అప్రాక్సిమేట్ 40 to 50 minutes పడుతుంది ఈజీగా. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి. బాయ్. Recording stopped.